చెక్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ పీటర్ పావెల్ ఈయన ఏమంటున్నారంటే రష్యన్ డ్రోన్స్ కనుక యూరోపియన్ ఎయిర్ స్పేస్ లోకి వస్తే కాల్చి పడేయాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ నుంచి చాలా సార్లు యూరోపియన్ ఎయిర్ స్పేస్ లోకి రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి వచ్చినాయి, డ్రోన్స్ అనేవి కూడా వచ్చినాయి. దీన్ని అసలు అలవే చేయకూడదు. మనం సరేలే పాపోలేని వదిలేసింది రష్యా మన చేతకాని తనంలా తీసుకుంటుంది. సో వీ షుడ్ నాట్ అలౌ దిస్. రీసెంట్ గా రష్యా వాళ్ళు పోలాండ్ లోకి, రొమానియాలోకి, ఈస్టోనియాలోకి, లిథువానియాలోకి, డెన్మార్క్, జర్మనీ ఈ ఎయిర్ స్పేస్ అన్నింటినీ వైలేట్ చేశారు. అయినా కానీ వీళ్ళు ఏం చేయలేదు. పోలాండ్ లోకి వచ్చినప్పుడు మాత్రం కొన్ని డ్రోన్స్ ని కూల్చేశారు. సో ఇలాగా అసలు యూరోప్ వైడ్, కాంటినెంట్ వైడ్ డ్రోన్ అన్మాన్డ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొలాప్స్ చేసే, ఫైట్ చేసే, వాటికి పడేసే సిస్టమ్స్ ని, వాటిని డెస్ట్రాయ్ చేసే సిస్టమ్స్ ని డిప్లాయ్ చేయాలి. కాకపోతే అది ఉక్రెయిన్ వార్ తర్వాత చేయాలి. ఉక్రెయిన్ వార్ లో రష్యా కనుక గెలిచింది, విక్టోరియస్ గా నిలిచింది అంటే కనుక వీ హావ్ లాస్ట్ ఇట్ ఆల్ అన్నట్టే. ఎందుకంటే ఉక్రెయిన్ కి నాటో మొత్తం సపోర్ట్ చేస్తుంది, ఇటు పక్క అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఇంత చేసిన రష్యానే గెలిచిందంటే ఓడిపోయినట్టే మేము ఒక రకంగా. అండ్ ఇది జరగకూడదు. సో ఉక్రెయిన్ గెలవాలనే వాళ్ళకు కూడా ఉంది. మొత్తానికైతే మా ఎయిర్ స్పేస్ లోకి వస్తే యూరోప్ లోని ఏ కంట్రీలోని ఎయిర్ స్పేస్ కి వచ్చినా గానీ రష్యా వాళ్ళది కూల్చేసేయండి అని చెప్పి ఈయన టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు.